ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, స్టడీస్ మరియు ఆర్థిక సంస్థలు ఇప్పటికే 10 నుంచి 15 సంవత్సరాల క్రితమే ఇది అంచనా వేశాయి. 40 నుంచి 50 సంవత్సరాల తర్వాత భారత్ ఆర్థిక విషయాల్లో అమెరికా, చైనాలకు గట్టి పోటీ ఇస్తుందని. కానీ ఈ స్థితి ఇంత త్వరగా వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. మొదటగా అమెరికా చైనా ట్రేడ్ వార్ భారత్కు అనుకూలంగా మారింది. ఆ తర్వాత కోవిడ్-19 సమయంలో చైనాలో ఉన్న అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత్కి మారిపోయాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ప్రెసిడెంట్ అయ్యాక ప్రపంచంలోని అన్ని దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్లు ప్రకటించారు. ఇది కూడా భారత్కు అనుకూలంగా మారుతోంది. ప్రస్తుతం అమెరికా జీడీపీ $30 ట్రిలియన్, చైనా జీడీపీ $19.5 ట్రిలియన్. ఈ సంవత్సరం చివరికి చైనా జీడీపీ 20 ట్రిలియన్ మార్కుని చేరుకుంటుంది. ఈ రెండు దేశాల ఆర్థికతను చూస్తే అమెరికా ఇప్పటికే ప్రపంచంలోని 20 దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. అలాగే అమెరికా అనేక ఇతర దేశాలతో కూడా భాగస్వామ్య లేదా ప్రత్యేక విభాగాల ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుంది. అదే సమయంలో చైనా విషయానికొస్తే చైనా కూడా ప్రపంచంలో 30కి పైగా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లని సైన్ చేసింది. అలాగే చైనా అనేక ఇతర దేశాలతో భాగస్వామ్య లేదా విభాగాల వారీగా ట్రేడ్ అగ్రిమెంట్లు కూడా చేసుకుంది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ల వలన లాభం ఏంటంటే అమెరికా మరియు చైనా కంపెనీలు ఇతర దేశాలకి తక్కువ ధరలపై సరుకులు ఎగుమతి చేయగలవు. అదే సమయంలో ఇతర దేశాల మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా మరియు చైనా దేశాల్లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాయి. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వారికి తక్కువ ధరలపై దిగుమతులు లభిస్తాయి. ట్రేడ్ మరియు ఎక్స్పోర్ట్ పెరిగినప్పుడు ఆ దేశాల జీడీపీకి కూడా మంచి లాభం వస్తుంది. 40 నుంచి 50 సంవత్సరాల క్రితం అమెరికా విషయంలో, అలాగే 15 నుంచి 20 సంవత్సరాల క్రితం చైనా విషయంలో ఇది జరిగేది. ప్రపంచంలోని చాలా దేశాలు స్వయంగా ముందుకొచ్చి అమెరికా మరియు చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు సైన్ చేయాలని కోరుకునేవారు. ఇప్పుడు అదే పరిస్థితి భారత్కి రావాలి. కానీ ఇప్పటివరకు చాలా దేశాలు ఏదో ఒక వంకతో పక్కకు తప్పుకుంటూ భారత్తో ట్రేడ్ అగ్రిమెంట్ చేయడానికి కఠినమైన నిబంధనలు పెట్టే ప్రయత్నం చేశాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈ రెసిప్రోకల్ టారిఫ్లు ప్రకటించిన తర్వాత చాలా దేశాలు భయానికి గురయ్యాయి. 140 కోట్ల భారతీయుల మార్కెట్కి యాక్సెస్ పొందడం ఇప్పుడు వారి కోసం తప్పనిసరి అయిపోయింది. కానీ ఒక మంచి వార్త ఏంటంటే యూరోపియన్ యూనియన్ నుంచి మొదలుకుని మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ వరకు ఉన్న దేశాలు న్యూఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ల కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వేసిన ఈ రెసిప్రోకల్ టారిఫ్ల కారణంగా ప్రతి దేశం ఇప్పుడు భారత్తో ట్రేడ్ అగ్రిమెంట్ల చర్చల్ని వేగంగా పూర్తి చేయాలని కోరుకుంటోంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే ముందు భారత్ అప్పటికే 30కి పైగా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లపై చర్చలు జరుపుతోంది. కానీ ఇప్పుడు ఈ సంఖ్య 45కు పెరిగింది. 2025 ముగిసేలోగా తమతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయాలని ఈ దేశాలన్నీ భారత్పై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ జాబితాలో మొదటి పేరు యూరోపియన్ యూనియన్దే. ఇందులో ఫ్రాన్స్, జర్మనీతో పాటు మొత్తం 27 దేశాలుంటాయి. యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ కూడా ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. అమెరికా టారిఫుల తర్వాత ఈ ట్రేడ్ డీల్ని త్వరగా పూర్తి చేయడానికి ఇది సరైన సమయమని. జర్మనీ ప్రతినిధి కూడా ఇదే చెప్పారు. అమెరికా చర్యల్ని చూసిన తర్వాత ఇప్పుడు భారత్తో ట్రేడ్ డీల్ సైన్ చేయడానికి మంచి టైం వచ్చింది. భారత్తో జరిపే చర్చల్ని పూర్తి చేసి తుది అంగీకారానికి రావాలని, ఈ డీల్ వెంటనే సైన్ చేయాలని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. వెయిటింగ్ చేయకుండా ఏడాది ముగిసేలోగా ముందే డీల్ పూర్తి చేయాలని యూరోపియన్ యూనియన్ మరియు జర్మనీ అంటున్నాయి. యూరోపియన్ దేశాల తర్వాత మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ ఉంది. దీనిలో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా మరియు యుఏఈ మొత్తం 6 దేశాలుంటాయి. వీళ్లతో కూడా భారత్ ప్రస్తుతం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చలు జరుపుతోంది. కానీ ఇతర దేశాలు చర్చల్లో ఆలస్యం చేస్తూ ఉండడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారతదేశంతో డైరెక్ట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసేసింది. ఇప్పుడు ఈ అమెరికా టారిఫుల వల్ల వాటికి ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్లోని మిగిలిన దేశాలు తదుపరి ట్రేడ్ చర్చల రౌండ్ కోసం త్వరగా డేట్ ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. సెంట్రల్ ఆసియాలో ఉన్న కొన్ని దేశాలు కలిసిన గ్రూప్ని యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అంటారు. ఇందులో మొత్తం 5 దేశాలుంటాయి: అర్మేనియా, బెలారస్, కజకిస్తాన్, కిర్జిగిస్తాన్ మరియు రష్యా. వీళ్లతో కూడా ప్రస్తుతం భారత్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై చర్చలు జరుపుతోంది. అంటే 27 యూరోప్ ప్లస్ 6 గల్ఫ్ దేశాలు ప్లస్ 5 యూరేషియన్ దేశాలు, మొత్తం 38 దేశాలు. వీటితో పాటు ఇంకొన్ని దేశాలని కలుపుకుంటే అవి డైరెక్ట్ బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం చర్చల్లో ఉన్నవే. సౌత్ అమెరికాలోని చిలే దేశం ప్రెసిడెంట్ ఇటీవల భారత్కొచ్చి ప్రధాని మోడీని కలిశారు. వాళ్లు కూడా భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై చర్చలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే యునైటెడ్ కింగ్డమ్ కూడా లైన్లో ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇస్రాయెల్ మరియు పెరు 8 దేశాలతో కూడా కలిపితే మొత్తం 46 దేశాలు అవుతాయి. ఇప్పుడు ఈ అన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు సైన్ అయితే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకి 46 దేశాల మార్కెట్లకు యాక్సెస్ లభిస్తుంది. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ 40 కంటే ఎక్కువ దేశాలు ఒక్కసారిగా భారత్తో
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని త్వరగా సైన్ చేయాలని ఎందుకు తొందరపడుతున్నాయో తెలుసా? దీని వెనుకున్న ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ఈ మధ్యకాలంలో ప్రపంచంలోని అన్ని దేశాల మీద రెసిప్రోకల్ టారిఫ్లు మరియు ట్యాక్సులు విధించారు. ఇప్పుడేంటంటే అమెరికా మార్కెట్లో అనిశ్చితి బాగా పెరిగిపోయింది. మొదట్లో కేవలం అమెరికా మరియు చైనా మధ్య ట్రేడ్ వార్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అమెరికా వర్సెస్ వరల్డ్ ఎకానమీగా మారిపోయింది. ఈ గ్లోబల్ స్థాయిలో వచ్చిన అనిశ్చితి కారణంగా భారత్ ఓ ఆకర్షణీయమైన ఆప్షన్గా కనిపిస్తోంది. ట్రంప్ టారిఫ్లు ప్రకటించిన తర్వాత జపాన్ నుంచి బ్రిటన్, కెనడా, చైనా వరకు అన్ని దేశాల మార్కెట్లలో 2% నుంచి 4-5% వరకు భారీగా మార్కెట్ పడిపోయింది. కానీ భారత్ మార్కెట్ మాత్రం చాలా స్టేబుల్గా ఉంది. సెన్సెక్స్ కేవలం 1.22% మరియు నిఫ్టీ 1.49% మాత్రమే తగ్గాయి. అంటే భారత్ మార్కెట్ మీద ప్రభావం చాలా తక్కువగా పడింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇతర ప్రధాన దేశాల్లో గ్రోత్ రేట్ నిలిచిపోయినప్పుడు భారత్ మాత్రం అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలిచింది. ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాల్లో భారత్ అమెరికా మరియు చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. ముఖ్యంగా భారతదేశంలోని 140 కోట్లకు పైగా జనాభా, అంత పెద్ద మార్కెట్, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్నదిగా ఉంటే, పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మద్దతు కూడా ఉంటే ప్రపంచంలోని అన్ని దేశాలు భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి పోటీ పడతాయి. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు భారత్కి చాలా పెద్ద బూస్ట్ ఇవ్వగలవు. ఎందుకంటే వీటి సహాయంతో భారత కంపెనీలకు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించడం, వ్యాపారాన్ని విస్తరించడం చాలా ఈజీ అవుతుంది. భారత్ ఎప్పుడైనా ఇతర దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్లు, కస్టమ్ డ్యూటీలు, ఇతర ట్రేడ్ అడ్డంకులు తగ్గిపోతాయి లేదా పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల భారత ఎక్స్పోర్టర్స్కి లాభం కలుగుతుంది. ఎగుమతులు చేయడం చౌకగా మరియు సులభంగా మారుతుంది. దీంతో ఆ దేశం లోపల భారత ఉత్పత్తులకి డిమాండ్ పెరుగుతుంది. ఎగుమతులు పెరగడంతో డిమాండ్ని తీర్చేందుకు భారత పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. ఇది కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎంఎస్ఎంఈ రంగాల్లో ఇద్దరు వర్కర్స్కి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో చూస్తే ఈ ఎఫ్టీఏలు ఫారెన్ ఇన్వెస్టర్స్కి పాజిటివ్ సిగ్నల్ ఇస్తాయి. ఎందుకంటే ట్రేడ్ పరిమితులు తగ్గిపోవడంతో భారత్ వారికి ఆకర్షణీయమైన డెస్టినేషన్గా మారుతుంది. పెద్ద పెద్ద ఎంఎన్సీలు మరియు గ్లోబల్ కంపెనీలు తమ ప్రొడక్షన్ మరియు సప్లై చైన్ని భారత్కి షిఫ్ట్ చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు స్థాపించవచ్చు. దీనివల్ల భారత్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది మరియు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఎక్స్పోర్ట్ పరంగా చూస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఫార్మాస్యూటికల్స్, ఐటీ, టెక్స్టైల్స్ మరియు ఆటోమొబైల్ రంగాలకి గేమ్ చేంజర్గా మారచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు చేయగలవు. అలాగే హై స్కిల్డ్ వర్కర్స్ కూడా భారత్లో ఎక్కువగా అందుబాటులో ఉంది. మొత్తానికి చెప్పాలంటే అమెరికా మరియు చైనాల తదుపరి ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఈ 40కి పైగా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు భారత్కి ఎంతో ఉపయోగకరంగా మారబోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మీద వేస్తున్న టారిఫ్ వార్ కూడా ఇప్పుడు భారత్కి అనుకూలంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? భారత్, అమెరికా మరియు చైనా లాంటి దేశాల స్థాయికి చేరేందుకు ఎంత సమయం పడుతుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పక చెప్పండి.